ఏమైంది కోటకి? దెయ్యం నాటకం ఆడినందుకు హంస ఇప్పుడు నిజంగానే దెయ్యమై ఇక్కడ సంచరిస్తుందా ఏమిటి? మంగా, ఎవరైనా సరదాగా ఏడిపించడానికి తీశారేమో? నాకు ఈ వ్యవహారం చూస్తుంటే సరదాగా చేసినట్లేదు, తమాషాగా ఏడిపించడానికి దాచినట్టుగా కూడా లేదు. నిజంగానే మనల్ని ఏడ్పించాలని చూస్తున్నట్టుంది. సరే సరే, ముందా కేక్ ఎక్కడుందో చూద్దాం పదండి. అమ్మగారు అమ్మగారు, కేక్ ఎవరు ఈ డస్ట్బిన్లో పడేశారు అమ్మగారు? కేక్ బావా, కేక్ ని డస్ట్బిన్ లో పడేసరే. ఎవరు చేసుంటారు? ఎవరు చెత్త బుద్ధి గల వాళ్ళు చెత్త పుట్టలో వేసుంటారు. చిచి, చెత్త మనస్తత్వం, చెత్త పనులు. ఇదంతా చూస్తుంటే కావాలని చేసిన చండాల పనులా. ఎవరు ఎవరు చేశారో తేలాలి. ఏంటి తేలేది? వేసిన వాడు నేను వేశానని ముందుకొచ్చి చెబుతాడా? ఇలాంటి మొదలష్ట పనులు చేయాల్సిన అవసరం ఏమిటో చెప్పాలిగా. ఓర్పు మాలింతనం అయి ఉంటుంది నానమ్మ. మనలో ఎవరు చేస్తారు? ఎవరో భాగీరథ లాంటి వాళ్ళు కానీ లేదా ఎవరన్నా బయట వాళ్ళు కానీ చేస్తారు. ఏమిటో, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకేం అర్థం కావట్లేదు. కాలం మారుతుందో బుద్ధులు మారుతున్నాయో తెలియడం లేదు. గ్రాండ్ గా జరుగుతుంది అనుకున్నాను, ఇలా స్పాయిల్ చేసి మూడ్ ఆఫ్ చేశారు. ఏం బాగుంటారు ఇప్పుడు? ఎలా అమ్మమ్మ? స్వర్ణ, దేనికి అంత ఫీల్ అవడం ఎందుకే? సాకేత్, ఫోన్ చేసి ఇంకో కేక్ ఆర్డర్ ఇవ్వు, అర్జెంట్ అని చెప్పు. అలాగే వదిన. హలో, నా మీద ఎవరికంత జలసి? నేనేం ద్రోహం చేశానని, నేనేం పాపం చేశానని? ఊరుకోవే, పుట్టినరోజు నాడు ఎందుకు ఆ కన్నీళ్ళు? ఊరుకో. సాకేత్, ఒకసారి నాతో పట్రా. అదిగో కేక్ వచ్చేసినట్టుంది. నమస్కారం అండి. నమస్కారం. పుట్టినరోజున ఆశీర్వచనాలు అందించడానికి సాకేత్ పురోహితులను కూడా ఏర్పాటు చేశాడు. వాడిది నా పెంపకం అండి. ఏదైనా సాంప్రదాయబద్ధంగా పద్ధతిగా చేస్తాడు. ఆశీర్వచనం ఏంటండి? దశదిన కర్మ ఆబ్దికం పెట్టాలి అని కబురు చేశారు కదా. అడ్రస్ ఇచ్చారు, కళింగకోట ఇదే కదా. మీకేమైనా పిచ్చా పంతులు గారు? ఆప్తికం ఏమిటి? అలా చెప్పి అడ్రస్ ఇచ్చి రమ్మన్నది ఎవరు? నేనే రమ్మన్నాను వారిని. పంతులు గారు, మీరు మీ ఏర్పాట్లు కానివ్వండి. అలాగే అమ్మా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,